ఈ రోజున వర్తమానంలో అసలు వాట్ ఈజ్ పాస్టర్ అండ్ హూ ఈజ్ పాస్టర్? పాస్టర్ అంటే ఎవరు, ఎలాంటి వ్యక్తి? ఈరోజు వర్తమానం, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. ఒక మాట చెప్పాలంటే, పాస్టర్ అనే మాటకి ఇంగ్లీష్లో 2 పదాలు వస్తాయి. 2 స్పెల్లింగ్స్ దేనికి లేవు. ఒక డ్రైవర్ చూడండి, టీచర్ చూడండి, కలెక్టర్ చూడండి, కండక్టర్ చూడండి, మినిస్టర్ చూడండి. కానీ ఒకే ఒక మాటకి 2 స్పెల్లింగ్స్ ఉన్నాయి. అది పాస్టరే. PASTOR ఉంది, PASTER ఉంది. 2 కూడా దానికే. నాట్ రాంగ్ స్పెల్లింగ్, 2 ఒకటే. ఈ పాస్టర్ అనే మాట పాస్టరల్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. పాస్టరల్ అంటారు. పాస్టరల్, PASTORAL, పాస్టరల్ అంటే అర్థం ఏంటంటే త్యాగం చేసుకొనువాడు, త్యాగము. అందుకనే ఇప్పటికీ కూడా ఈ క్యాథలిక్ వాళ్ళకి కొన్ని పాస్టరల్ సెంటర్స్ ఉంటాయి. ఈ నంబూరు దగ్గర, మంగళకి పాస్టరల్ సెంటర్స్ ఎవరుంటారంటే ఎవరైతే త్యాగం చేసుకొని వాళ్ళ చదువుని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ సమస్తాన్ని త్యాగం చేసుకుని ఇక మేము దేవుని సేవకు ఉంటాం, ఇంకా వాళ్ళకి ఇంకేమీ ఉండదు, ఒక కుటుంబం ఉండదు, ఒక బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు. వాళ్ళందరినీ కూడా ఎక్కడ చేస్తారు? పాస్టరల్ సెంటర్. గుంటూరు నుంచి విజయవాడ వచ్చేటప్పుడు రైట్ సైడ్ కనపడతా ఉంటుంది, చూసారా? పాస్టరల్ సెంటర్. అసలు ఈ పాస్టర్ అనే మాటకి, ఈ PASTER అనే మాటకి మీకు బాగా అర్థం అవటానికి చెప్తాను. ఈరోజున ప్రభు బల్లకి పాస్టర్కి సంబంధం ఏంటంటే ఉంది. అది చెప్తాను మీకు. డ్రైవింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? డ్రైవర్ అంటారు. టీచింగ్ చేసే వాళ్ళని టీచింగ్ అంటారు. టైలరింగ్ చేసే వాళ్ళని టైలర్ అంటారు. మరి పాస్డ్ అయిపోయిన వాళ్ళని ఏమంటారు? పాస్టర్. పాస్డ్ అంటే ఏంటి? చనిపోవటం. పాస్ అంటే ఏంటి చెప్పండి? పాస్ అవటం అంటే పాస్ కాదు. పాస్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఒక మాటకే చాలా అర్థాలు వస్తాయి, ఒక అర్థానికే చాలా వర్డ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చనిపోయినోడు. ఇప్పుడు వీళ్ళకి అదే కోపం వచ్చింది. ఎందుకు మిరియాముకి, అహరోన్కి కోపం వచ్చింది మోషే మీద? అప్పటిదాకా బాగానే ఉన్నారు, అప్పటిదాకా సంతోషంగా ఉన్నారు, కలిసి సేవ చేస్తున్నారు. ఎప్పుడు కోపం వచ్చింది? ఏంటి చెప్తున్నారు? పెళ్ళి చేసుకుంటానంటే కోపం వచ్చింది. ఎందుకంటే నీకు పెళ్ళి? నీకెందుకు పెళ్ళి? నీ కుటుంబం కావాలా? నీకు పిల్లలు కావాలా? ఒక ఆయన అన్నాడు నాతో, మీకు సెల్ ఫోన్ కావాలా అంటున్నాడు. అయ్యో, వాళ్ళు మనుషులే కదా. ఎలా ఉంటారంటే పిల్లలు, మా పిల్లలు ఉంటారు, మోరియాలో కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ ముందు తలదూవకుండా తప్పే. ఒకసారి మీటింగ్కి వెళ్ళొచ్చి ఆ బండి మీద నా జుట్టు మామూలు రకరకాల అయిపోద్ది ఆ దానికి. సరే అని చెప్పని ఆ పక్కకి వెళ్ళి తలదూకుంటున్నా. పిల్లలు సరే రే అన్న తలదూకుంటున్నాడు రా. అయ్యో అరే అన్న ఎంత పాపం అయిపోయింది వాళ్ళకి. అది ఇంక పౌడర్ రాసుకుంటే చచ్చిపోయామే. చూడరా అన్న తలదూకున్నాడు, అరే రే చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళందరూ నాకెళ్ళి చూసే వాళ్ళ ముందు ఎప్పుడు తలదవ్వలా నేను. ఎట్టున్నా పర్లేదు ప్రభువా. మార్టిన్ గారు చాలా స్ట్రిక్ట్. ఇట్లా చూస్తాడు, అందరిని చూస్తాడు. ఒక హెయిర్ ఇట్లా ఉన్న ఊరుకునేవాడు కాదంట ఆయన. బయటికి వెళ్ళి తలదూకొని రా, ఎలా కూర్చోవాలి మందిరంలో అనేవాడంట. ఇంక దేవుని కృపని ఆ టైంలో నేను లేను, నన్ను ఎన్నిసార్లు బయటకు పంపించేవాడు. ప్రియులారు, ఇక్కడ ఎందుకు కోపం వచ్చిందంటే పెళ్లి చేసుకుంటానన్నాడు. నీకెందుకయ్యా? నీ కుటుంబం ఎందుకు? నీకు సంతోషం ఎందుకు? నీకు జీవితం ఎందుకు? అరే చిన్న వాటికి కాదు వాళ్ళ కోపం. సరే వీళ్ళని ఏమైనా అన్నాడా, లేకపోతే వీళ్ళకి వ్యతిరేకంగా చేశాడా, ఈయనకి మంచి పేరు వచ్చిందా, దాని గురించి కాదు. చదవండి ఇప్పుడు 12:1 చదవండి. సంఖ్య 12:1. మోషే పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనుల దేన్ని బట్టి అంట? అది
ఇప్పుడు దానికి మనం ముగ్గురు ఉన్నాం, ఇంకొక 4 వచ్చింది, కోపం వచ్చేసింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నువ్వు అట్టాగే ఉండాలి మోషే, దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి నువ్వు అట్టాగే ఉండాలా. ఈ సంతోషాలు, ఈ ఆనందాలు, ఈ కుటుంబాలు నీకు అవసరం లేదు అన్నట్లుగా ఏం చేశారు వాళ్ళు? కోప్పడుతూ వచ్చారు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుడు మరి మోషేకి వివాహము చేయటానికి కృప చూపాడు. ఎందుకు కూషు దేశపు స్త్రీనే చేసుకున్నాడంటే, ఈ కూషు దేశపు వాళ్ళు ఎవరు చెప్పండి? వీళ్ళెవరు? విడవబడిన వాళ్ళు, వీళ్ళు విభాగింపబడిన వారు, పనికిరాని వాళ్ళు, దేవుడు లేని వాళ్ళు. అందుకని ఒక బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని చెప్పండి? చిరుత పులి తన మచ్చలు మార్చుకోలేదు, కూషు దేశస్థుడు తన చర్మాన్ని. ఈ చర్మం అంటే ఇది ఆత్మీయంగా చూసుకుంటే తన జీవితాన్ని మార్చుకోలేడు. కూషు దేశస్థులు నరకంలో ఉండే బొగ్గులకు సాదృశ్యం అంటే వాళ్ళు నరకానికే వెళ్ళాలి. అలాంటి వారిని పెళ్లి చేసుకోమన్నాడు. ఇంకా మనం చూస్తే బైబిల్లో హోషయ, హెజ్కేల్ ఇలాంటి వారిని దేవుడు ఏం చెప్పేవాడు అంటే, మీరు వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకోమనేవాడు? విడవబడిన వాళ్ళు, పనికిరాని వాళ్ళు, ఎవరైతే తృణీకరింపబడ్డారో అట్లాంటి వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ మనము బల్ల దగ్గర క్లుప్తంగా మనము పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ హౌ టు ఆనర్ గాడ్ అండ్ గాడ్ సర్వెంట్. ఇక్కడ కూడా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే వారికి ఇక్కడ ఒక పాస్టర్ అనే కాదు, ప్రతి సహోదరుడి విషయంలో మనం అలా ఉండాలి. నీ పక్కనున్న సహోదరి విషయంలో నీకు కోపం ఉండకూడదు, నీకు కపటం ఉండకూడదు, నీకు ద్వేషం ఉండకూడదు. ఉంటే ఏమైపోద్ది? నువ్వు బలలో చేయి వేస్తున్నావు. మిరియాము చేయి ఏమైపోయింది? ఎండిపోయింది. జాగ్రత్త, ఏమైంది? ఎండిపోయింది. కుష్ఠరోగం వచ్చేసింది. ఈ చెయ్యి కూడా ఏం చూపిస్తుంది అంటే, నువ్వు బలలో ఎలా పాలు పంపులు పొందుతున్నావు, ఏ మనసుతో పాలు పంపులు పొందుతున్నావు, ఏ ఉద్దేశంతో పాలు పంపులు పొందుతున్నావు, ఏ ఆలోచనతో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు. ఇంకా పాప సంబంధమైనది ఉందా? లోక సంబంధమైనది ఉందా? ఉదాహరణకు చెప్పాలంటే, కరెంట్ ఉంది, కరెంటు తెలియక పట్టుకున్నావు, కరెంట్ షాక్ ఎక్కడికి వస్తుంది? చెయ్యి ఒక్కటే వస్తుందా? బాడీ అంతా వచ్చేస్తుందా? బాడీ అంతా వచ్చేస్తుంది. నువ్వు బలలో చేయి వేసేటప్పుడు కూడా అవిధేయకరంగా పాలు పంపులు పొందితే జీవితం అంతా ప్రమాదమే. ఇప్పుడు వాళ్ళు అలా చేసిన దాన్ని బట్టి దేవుడు అసలు మోషే ఇక్కడ ముఖ్యం కాదు. ఒక రకంగా ఈ మెసేజ్ నేను చెప్పుకోకూడదు, ఎవరిని బ్రదర్ ఎల్డర్ చెప్పుకుంటే బాగుండేది ఇది, కానీ చెప్పాలి నేను, తప్పదు. దేవుడు వాళ్ళకి వివరిస్తున్నాడు, నా సేవకుడైన మోషే, ఆయన మోషే కావచ్చు, ఆయన యెహోషువ కావచ్చు, ఆయన దానియేలు కావచ్చు, ఆయన పౌలు, పేతురు, యోహాను, బక్సింగ్ గారు కావచ్చు, బట్ ఎవరైనప్పటికీ కూడా నా సేవకుడు అట్టివాడు కాడు. ఎట్టివాడు. అందుకని అసలు ఈ పాస్టర్స్ డే ఎలా వచ్చింది అని నేను ఆలోచిస్తా. చాలామంది పాస్టర్లను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం, అన్నా నిన్నే అడుగుదాం అనుకుంటున్నాం అన్నారు. నన్నే అడుగుతారు. సరేలే అని చెప్పని నేను ప్రార్థన చేసుకొని ఆలోచిస్తూ దాని గురించి నేను కొంత సమాచారం, అంటే అంతకుముందు కూడా నాకు కొంత తెలుసు, అంటే డీప్ నాలెడ్జ్ ఉన్న కొంత సేవకులతో వచ్చాను. దాని గురించి నాకు తెలిసింది ఏంటంటే, ఏమైందంటే ఒకసారి అమెరికాలో ఒక షిప్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ దేశానికి చెందిన మేయర్ గారు, ఆమె భార్యాభర్త ఎంతో సంతోషంగా, ఆయన కూడా ఒక అధికారి, ఆమె మేయర్ అంట, అమెరికాలో ఒక నగరానికి మేయర్. వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకు కొత్తగా పెళ్ళైందో చిన్న బిడ్డ. ఆ బిడ్డ నీవు ఎత్తుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఈమె ఆ పాపకి ఆ షిప్లో ఎన్ను చూపిస్తుందంట, అదిగో ఇదిగో చూడు అని చెప్పని. ఇక పిల్లలు ఇంకా ఇదవుతారు కదా, ఆ వాటర్ అట్లా వెళ్తూ ఉంటే సరే ఆ వాటర్లో ఇట్లా అనటం, ఆ పాప కూడా మమ్మీ అంటే చిన్న పాపే, ఒక 6-5 ఇయర్స్ ఉంటాయి. నేను కూడా అట్లా వాటర్తో ఆడుకుంటానంటే సరే మొత్తానికి చేస్తూ ఉన్న టైంలో పొరపాటున అమ్మాయి ఎందులో పడిపోయింది.
సముద్రంలో పడిపోయింది. చాలా భయంకరమైన సముద్రం. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళిద్దరు యవనస్తులు భయంకరమైన సముద్రం మధ్యలో ఉన్నారు. వీళ్ళు షిప్ చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇలా ఒక పాప ఎక్కడ పడిపోయిందో కూడా తెలియదు. ఆ టైంలో వెంటనే పడిపోగానే వెంటనే ఇలా అరుస్తూ ఉన్నప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు, కానీ ఎవరు కూడా ఏం చేయలేదు. ఈలోపు ఒక ఆయన బైబిల్ చదువుకుంటా ఉన్నాడు. వెంటనే ఆ శబ్దం విన్నాడు, కేక విన్నాడు. ఏంటి? పలానా మేరీ గారు, ఆ సిస్టర్ అండ్ మేరీని కూడా అప్పుడు అది తెలియదు. ఆ పాప పడిపోయింది అనగానే వెంటనే ఇంకా ఆలోచించకుండా ఆమె చేతికి బైబిల్ ఇచ్చి దూకేశాడంట. ఆయన దూకేశాడు. షిప్ ఆపేశారు. ఆ పాప ఎక్కడికి వెళ్ళిపోయిందో, మునిగిపోయిందో తెలియదు. ఈయన వెంటనే ఎంతో లేట్ చేయకుండా ఆ కొన్ని సెకండ్స్లో దూకేయటం, ఆ పాపను వాళ్ళకి అందియటం చేశాడు. ఆ తర్వాత ఆయన మునిగిపోతూ ఉన్నాడు. అరే ఏంటి, పాపను కాపాడాడు, ఈయన రావట్లేదేంటి? వస్తాడులే అని చూస్తుంటే ఎంతసేపటికి రాలా. ఆయన ఆ పక్కన వాళ్ళ భార్య కూడా ఉంది. ఆమెను అడిగారు, ఏంటండి మీ ఆయన ఏంటి ఇంకా రాలేదేంటి? ఇంత సహాయం చేశాడు, వాళ్ళు అందరూ కూడా సంతోషిస్తూ ఆయన గురించి చేస్తుంటే అప్పుడు చెప్పింది, ఆయన రాడండి అంది. ఆయన రాడు. ఎందుకు రాడు చెప్పిందంటే, ఆయనకి ఈత రాదండి. ఆయనకి ఈత రాదు. మరి ఎందుకు దూకాడు? ఎవరు దూకట్లేదు కదండి. ఎందుకు వెళ్ళాడు? ఎవరు వెళ్ళట్లేదు కదండి. ఆ చంటి బిడ్డ చనిపోతుందని చెప్పని ఆయన వెళ్ళిపోయాడండి. నీకు ఎలా తెలుసు? నాకు అదే చెప్పెళ్ళాడండి. మేరీ పరలోకంలో కలుసుకుందామని చెప్పెళ్ళాడు. అది విన్న అమెరికా ప్రభుత్వం ఒక్కసారి ఏడ్చిందంట. ఆ రోజే ఈరోజు పాస్టర్లను గుర్తు చేసుకుందామని అమెరికా దేశం అంతా మేరీ గారు అందంట, ఎవరైతే పాస్టర్ ఉంటారో వాళ్ళందరికీ ఒక కానుక పంపించాలి, ఒక బహుమానం పంపించాలి, నా బిడ్డను రక్షించాలి. అప్పుడు మేయర్ గారే కాదు, అమెరికా ప్రెసిడెంట్ గారు కూడా, ఆ రోజుల్లో ఆయన పేరేంటి, బిల్ క్లింటన్ గారు. బిల్ క్లింటన్ ఏనాయన? క్లింటన్ గారేనా? బిల్ క్లింటనా ఆయన పేరు? బిల్ క్లింటన్ గారు. అలాగున ఏమొచ్చింది చెప్పండి? మిగతా రోజులు ఎలా వస్తాయో తెలియదు, కానీ ఈ పాస్టర్స్ డే వెనకాల ఒక త్యాగం ఉంది. ఆయన రాలేడండి, ఆయన రాలేడు. ఆయన కోసం తర్వాత ఎంత వెతికినా దొరకలేదు. కొన్ని దినాల తర్వాత ఆయన బాడీ వచ్చేసింది. అధికార లాంఛనాలతో ఒక సైనికుడికి, ఒక గొప్ప హోదా ఉన్న అధికారికి ఎలా చేస్తారో అట్లా చేశారంట. అట్లా చేశారు. ఆమె సంతోషంగానే ఉంది, ఆమె ఆనందంగా, ఆమె ఏడవట్లా. ఎందుకంటే ఆల్రెడీ ఈ సెడ్, ఆయన చెప్పాడు నాకు నేను కలుసుకుంటాను. ఈరోజున ప్రియులారా, ఇక్కడ అదే ఆలోచన. మోషే మీ కొరకు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? మోషే మీ కొరకు ఎంత కష్టపడుతున్నాడో మీకు తెలుసా? మోషే ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసా? మీరు ఎందుకు భయపడలేదు ఆయనతో? ఒక మాట ఎలా ఉందంటే, ఒక రకంగా మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరు ఎలా, ఒక రకంగా ఎలా ఉందంటే, నాకే భయం, నువ్వు భయపడలేదు ఏందమ్మా, మీకు భయం లేదు, నాకే భయం మోషేతో మాట్లాడాలంటే అన్నట్లుగా ఉంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి మోషే. ఆ నమ్మకత్వం, ఆ పరిశుద్ధత, ఆ యథార్థత, ఆ త్యాగం ఎలా తెలుసు? 8 సార్లు కొండెక్కాడు, 8 సార్లు 40 రోజులు ప్రభుతో ఉన్నాడు. 8 × 40 ఎంత? 8 4 ఎంత చెప్పండి? 3-4 ఆన్సర్లు ఖచ్చితంగా వస్తాయి లెక్క అడిగితే. అంతే, మన మ్యాథ్స్ అంతే. ఎంత? 8 4 ఎంత? ఇంకో ఆన్సర్ చెప్పండి. అంటే ఎన్ని రోజులు ఉన్నాడు? 8 × 40 అంటే ఎన్ని రోజులు ఉన్నాడు దేవుడితో? అది 300, అంటే సుమారుగా దగ్గర 1 సంవత్సర కాలం దేవుణ్ణి ముఖాముఖిగా, పగలు రాత్రి. అప్పుడేం లేదు ఆయనకి. మోషే క్యారేజ్ తీసుకెళ్ళాడా? సరుకులు తీసుకెళ్ళాడా? రైస్ బియ్యం తీసుకెళ్ళాడా? దట్ ఈజ్ అ సాక్రిఫైస్. దేవుడికి తెలుసు, అరే నేను ఒక దేవుణ్ణి, నేను ఉండగలను, నాకు ఆహారం అవసరంలా. ఈయన మనిషి, మన మామూలుడా చెప్పండి, ఒక యవనస్తులు లాంటి వాళ్ళు 4-5 రోజులు భోజనం చేయకుండా ఉండగలం. నేను ఒక వారం రోజులు తినకుండానే ఉండగలను. కానీ ఎంత వయసు అయింది? ఎంత వయసు? 80 సంవత్సరాలు, 80 ఇయర్స్.
అలాంటిది కొండ మీద హాస్పిటల్లో ఉంటేనే ఉండటమే కష్టం అట్లాంటి వయసులో. బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్, తలకాయ నొప్పి ట్యాబ్లెట్, మోకాలు నొప్పి ట్యాబ్లెట్, విటమిన్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్, బ్లడ్ పెరగడానికి ట్యాబ్లెట్, వయసు పెరగడానికి ట్యాబ్లెట్, ఎన్ని ఉంటాయి ఆ వయసులో. మోషే చాలా వస్తున్నాడు. మోషే అంటే దేవుడు చాలా సిద్ధంగా ఉండేవాడంట. అమ్మో 40 రోజులు నేను మోషేతో ఉండాలి, మామూలుడు కాదు. గాడ్ ప్రిపేర్స్ టు మీట్ మోసెస్. నా సేవకుడైన మోసే ఎట్టివాడు కాదు. ఎట్టివాడు ఇక్కడ నేను చెప్తున్నాను, ఒక సేవకుడే కాదు, సేవకుడికి దేవుడు మాదిరి, అలాగే విశ్వాసులకు సేవకుడు మాదిరి. పౌలు చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. ఫాలో మీ యాజ్ ఐ ఫాలో క్రైస్ట్. ఇక్కడ ప్రతి విశ్వాసి ఎలా ఉండాలి? ఒక మోషేలాగా ఉండాలి. ఒక దేవుని సేవకుడే కాదు, మనందరం కూడా ఎవరిని చెప్పండి, ఒక రకంగా చెప్పాలంటే దేవుని సేవకులమే, దేవుని పనివారమే, దేవుని పరిచారకులమే. అయితే మీరు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభువుని సేవిస్తున్నారు, డ్యూటీస్ చేసుకుంటూ ప్రభు సన్నిధికి వస్తున్నారు. అయితే సేవకులంగా మాకు అవన్నీ కూడా విడిచిపెట్టి వస్తాము. ఇక్కడ ఎలా ఉండాలంటే ఒక సేవకుడు, ఒక విశ్వాసి అంతేకాదు, ఇక్కడ ఆ సేవకుడిని విమర్శించే వీళ్ళకుతో చెప్తున్నాడు ఎలాంటి వాడు. అందుకనే ఈ పాస్టర్ అనే మాట ఎన్ని లెటర్స్ చెప్పండి? 6. PASTOR, పాస్టర్. ఈ 6 ఏం చూపిస్తుందంటే మానవుని సంఖ్య. ఏంటి చెప్పండి? 6 మానవుని సంఖ్య. అందుకనే బైబిల్లో ముఖ్యమైన మనుషులు 2 ఉన్నారు. అసలు వాళ్ళనే మనుషులని పిలిచారు. మొదటి మానవుడు, రెండవ మానవుడు. మొదటి మనుష్యుడు, కడపటి మనుష్యుడు. అంటే ఎంతమంది మనుషులున్నా ఆది కాండానికి ముఖ్యమైన మనుషుడు ఆయన అయితే, పాత నిబంధనకి కొత్త నిబంధనకి ముఖ్యమైన మనుషుడు ఈయన. మొదటి మనుషుడు ఎవరు? ఆదాము. కడపటి మనుషుడు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ఆ మనుషుడు 6వ దినాన, ఒక మనిషి సంఖ్య 6 అయితే దాన్ని పరిపూర్ణం చేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనిషిగా వచ్చాడు. ఇప్పుడు 6 ఎంత చెప్పండి? 12. దేనికి గుర్తు? సర్వ సంపూర్ణత. పరలోకం అంతా ఏముంటుంది? ఎక్కడికి వెళ్ళినా పరలోకంలో ఏముంటుంది? 12 గుమ్మాలు, 12 పునాదులు, 12 గోపురాలు, 12 రాళ్ళు, అన్నీ ఏముంటాయి? 12 మంది గోత్రకర్తలు, 12 గోత్రాలు, 12 సింహాసనాలు. ఇవన్నీ కూడా చెప్పండి. ఏంటి చెప్పండి? 12. అందుకని పెద్దలు ఎంతమంది ఉన్నారు? 24. ఏంటి 24? పాత నిబంధనల పెద్దలు 12 మంది, కొత్త నిబంధనలో పెద్దలు 12 మంది. పాత నిబంధన పెద్దలు ఎవరు? 12 మంది గోత్రికులు. కొత్త నిబంధన పెద్దలు ఎవరు? 12 మంది శిష్యులు. వెరీ గుడ్. ఇంకా డీప్కి వెళ్ళొద్దు, బైబిల్ స్టడీ అయిపోద్ది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాస్టర్ దేవుడు చెప్తున్నాడు. అది చెప్పిన తర్వాత మిరియాము, అహరోను కన్నీరు కార్చారండి. ప్రవాహం క్షమించు, మా తమ్ముడు అని అలా అనుకున్నాం, మీ తమ్ముడు కాదు. మా బావగారు వాళ్ళు నన్ను ఎరా చిన్ని, ఒరే అరే అని పిలిచేవాళ్ళు. ఎప్పుడైతే సేవకు వచ్చానో ఏమని పిలుస్తున్నారు? బ్రదర్ గారు అంటారు. మా అన్నయ్య ఉన్నాడు, ఏంట్రా అని వాడు మా పెద్దన్నయ్య. ఆయన ఎప్పుడు కూడా పాస్టర్ గారు అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? పాస్టర్ గారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇక్కడ అసలు పాస్టర్ అనే మాటకు దేవుడు మోషే జీవితాన్ని చూపించి ఆ 6 అక్షరాల్లో P అంటే ఏంటి, A అంటే ఏంటి, S అంటే ఏంటి, T అంటే ఏంటి, O అంటే ఏంటి, R అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాస్టర్ అండ్ డెఫినేషన్ ఆఫ్ పాస్టర్ చూడండి. P అంటే ఎందుకు మోషేతో మీరు అలా మాట్లాడుతున్నారు, మీరు అలా చేయకూడదు, ఎందుకని ఇప్పుడు చెప్తున్నాడు. ఒక్కొక్క మాట వీళ్ళ గుండెలు పగిలిపోయినాయి. అవునా, మోషే మా కొరకు అలా చేశాడా? అవును. మిరియాము నీ గురించి అలా చేశాడు. అహరోను అన్నాడు, నా గురించి కూడా అలా చేశాడా? అవును. అసలు అహరోనుతో చెప్పాడు, అసలు నిన్ను పిలిచిందే అక్కడ మీ అన్న చెప్పాడు, ఎవరు నన్ను చూడమన్నప్పుడు నిన్ను తీసుకొచ్చేస్తా, నీకు అర్హత యోగ్యత లేదు. ఏదో మోషే అడిగాడు కాబట్టి, ఏదో కొంచెం సపోర్ట్ ఉంటావు కాబట్టి నేను పిలిచాను, కానీ అట్లాగే మిరియామక్క నువ్వేదో గొప్ప అనుకుంటున్నావేమో. మోషే సోదరువి కాబట్టి నేను నిన్ను
పరిచర్యలో వాడుకుంటున్నాను. ఎవరిని బట్టి? మోషేని బట్టి. ఏం చేస్తాడు మోషే? పాస్టర్ అనే మాటకు ఉన్న ఆ 6 అక్షరాల్లో మీనింగ్ దేవుడు చెప్తున్నాడు. చూడండి, పి అంటే ఏంటి చూడండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 6వ వచనం. సంఖ్యాకాండం 21:6. అందుకు ఏమొచ్చినాయంట? ప్రజల్లోకి ఏమొచ్చినాయి? తాపకరమైన సర్పాలు వచ్చేసినాయి. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలు అనేకులు ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును మీకును విరోధముగా మాట్లాడి, దట్స్ ఆల్. ఏం చేస్తున్నారు? నేను ఒక మాట చెప్పనా, ఏ పాస్టర్ గారైనా కావచ్చు, కానీ ఒక్క మాట కూడా విరోధంగా మాట్లాడొద్దు. నన్ను ఎన్ని తిట్టుకున్నా పర్లేదు, నేను మేము ప్రభు మిమ్మల్ని క్షమించమని కోరుకుంటా. తిట్టర్లే మీరు పాపం. అయ్యా మేము నీకు విరోధంగా పాపం చేస్తాం అన్నప్పుడు ఏం చేశాడు మోసే? మోసే ప్రజల కొరకు ప్రార్థించువాడు పాస్టర్. పీ స్టాండ్స్ ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. హీ ప్రేస్. ఏం చేస్తాడు? మన నేనైతే ఏమంటాను అక్కడ, ఏంద్రా ఏది నా ఫామ్ వచ్చి కలిసింది, మొన్న ఏమన్నావురా, ఏంట్రా నువ్వు వాగింది ఏంట్రా అన్న నాకు కలుస్తుంది అంటే, కానీ కొద్దిసేపు ఉన్నాయి. మనమైతే అలాగంటాం. ఆ నొప్పి నీకు తెలియాలే. నువ్వు నన్ను తిట్టినప్పుడు ఎట్టుందిరా నాకు. మోషే అల్లాడిపోతున్నాడు. మోషే గిలగిల తన్నుకుంటున్నాడు. అయ్యో ప్రభువా, వాళ్ళ నొప్పి తట్టుకోలేరు ప్రభువా. వాట్ యు థింక్ అబౌట్ పాస్టర్? చాలామంది అనుకుంటారు పాస్టర్ అంటే ఏదో, ఎవరో అన్నారు సేవకుడు అంటే అర్థం ఏంట్రా అని అడిగిందంట సండే స్కూల్ టీచర్. ఆ పిల్లోడు మరి ఆడికి ఏం తెలుసు? అక్క సేవ ప్లస్ కూడు, సేవకుడు అక్క, కూడు కోసం సేవకు వచ్చినాడు అక్క అన్నాడంట. అరే నాతో అంటే అన్నావు కానీ అన్నతో అనమాకరై సేవకుడితో. చాలామంది ఉద్దేశం అంతే. ఒక మాట చెప్పిన, దేవుని సేవకులే కనుక వాళ్ళు సమర్పించుకొని రాకపోతే మందిరంలో ఎవ్వరికీ లేనంత గొప్ప స్థితిలో వాళ్ళు ఉంటారు. అది ఉద్యోగం కానీ హోదా కానీ ఏదైనా కావచ్చు. ఎవ్రీ గాడ్ సర్వెంట్ గురించి నేను చెప్తున్నాను. అవన్నీ వదిలిపెట్టి ఏం చేశారు వాళ్ళు? దేవుని సేవకు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. ఆ రోజు ఏమైందో తెలుసు కదా, ఆ శాపాలు నిన్ను కూడా కుట్టిందా? మిరియాము కొట్టలేదా? కుట్టిని. అహరోను కొట్టలేదా? కుట్టింది. ఏం చేశాడు మోసే? ప్రార్థన. ఒక దేవుని సేవకుల్లోనే కాదు, ఈరోజు సేవకుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది, నశించిపోయే ప్రజల కోసం, బాధలో ఉండే ప్రజల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మా అమ్మ గురించి నాకు చాలా గుర్తు చేసుకుంటూ ఏడుపు వస్తుంది. ఏదో బాగలేదని, యాక్చువల్గా ఆమెకు ఎప్పుడు అనారోగ్యం వచ్చేది కాదు. దేవుడు కృప ఏంటంటే మా అమ్మ మా నాన్న చనిపోయేదాకా ఒక అనారోగ్యం లేదండి. వారు చనిపోయేదాకా అనారోగ్యం లేదు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇద్దరు కూడా ఒకరోజు బాగలేదని, అంటే కంటి ఆపరేషన్ బాగలేదు కోసం హాస్పిటల్లో జాయిన్ చేసాం. మేము తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటా ఉంది. ఇంకా ఆ రోజు ఆపరేషన్ చేస్తారు. ఇక చూడండి ఆమె భారం చూడండి. ఆపరేషన్ చేసే టయానికి ఆమె బెడ్ మీద లేదు. అందరు ఎతుకుతూ ఉన్నారు. మా అక్క అక్కడ ఉంటుంది, ఆమె అట్లా వెళ్ళేదో పాలు తీసుకొస్తారు. లేదు మా అమ్మ, ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి? ఈమె వెళ్ళిందే అనారోగ్యంతో. ఈమె ఒక పేషెంట్లు అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తుంది. ఏం చేస్తుంది? ఏందమ్మా నువ్వు చేసే పని అంటారా? మనం అంటే చేసుకుంటే వాళ్ళకి ఎవరు చేస్తారా నాయన, వాళ్ళు చాలా అనారోగ్యంలో ఉన్నారా అని వాళ్ళ పేర్లు రాసి నన్ను చేయమంటుంది. పేర్లు రాసుకోరా ఇల్లు అంటుంది. ఈరోజు ఏంటి చెప్పండి? భారం. వారందరి కోసం ఏం చేశాడంట? చదవండి. ఇప్పుడు ఏమైంది? బ్రతుకునని మోషే అలాగూ
చేశాడు. అప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ఎందుకు దేవుని సేవకుడు చేయాలంటే, మరి ఇశ్రాయేల్ మరి చాలామంది ఉన్నారుగా, వాళ్ళు చేయొచ్చుగా. నో, గాడ్ హ్యాస్ గివెన్ దట్ అథారిటీ అండ్ ప్రివిలేజ్ టు పాస్టర్. ఎందుకు మన ఇంట్లో సమస్య వచ్చినప్పుడు మనం చేసుకోలేము. ఎందుకు దేవుని సేవకుడే రావాలి? వారు దాని కొరకు నియమించబడ్డారు. ఎందుకు దేవుని సేవకుడే ప్రార్థన చేయాలి? నియమించబడ్డారు. ఎందుకు దేవుని సేవకుడే పేరు పెట్టాలి? మనం పెట్టుకోకూడదా? నియమించినాడు. ఎందుకో కానీ వారు దేవుని సేవకుడు అడిగినప్పుడు దేవుడు వింటాడు. కాబట్టి ఏంటంట, పాస్టర్ అంటే పి లెటర్ ఏముంది చెప్పండి? ఫస్ట్ లెటర్ ఏంటి? పి అంటే ప్రేస్, ప్రేయర్, మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రేస్. ఈ ప్రేస్, దిస్ ఈజ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ పాస్టర్. తర్వాత ఏ అనే దానికి అర్థం ఏంటంటే, చూడండి దేవుని వాక్యంలో నుంచి రండి. నిర్గమాకాండం 15:11, ఎక్సోడస్ 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? చదవండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? ఇంకేమంటున్నాడు చదవండి. స్తుతి కీర్తనలను బట్టి అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇదంతా ఏంటి చెప్పండి? రెండవది, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీ ఆఫ్ ప్రేయర్ అయితే, రెండవది డ్యూటీ ఆఫ్ అడోరేషన్, ప్రభువుని ఆరాధించువాడు. కొన్నిసార్లు ప్రజలందరూ ఆరాధించరు, మర్చిపోతారు, కానీ సేవకుడు ఒక్కడే ప్రభుని ఆరాధిస్తాడు. ఆరాధించువాడు, ఎడోర్. ఏ అంటే ఏంటి చెప్పండి? ఎడోర్ ఎల్లప్పుడు ప్రభుని స్తుతించేవాడు. అంతేనా? ప్రజలను స్తుతింపజేసేవాడు, ప్రజలను ఆరాధించటానికి నడిపించేవాడు. అక్కడ మోషే అదే చేస్తున్నాడు. ఇదెన్నవది చెప్పండి? రెండవది. టైం లేదు కానీ ఇక్కడ వివరించడానికి. మూడో లెటర్ ఏంటి చెప్పండి? ఎస్. కరెక్ట్, ఎస్. చూడండి ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు. నిర్గమాకాండం 10:26, ఎక్సోడస్ 10:26. అది ఏమంటున్నాడు మోషే ఇక్కడ? ఫరోతో చెప్తున్నాడు, అయ్యా యెహోవాను మేమేం చేయాలి? మూడవది, ద డ్యూటీ ఆఫ్ సర్వింగ్. ఈ సర్వ్స్, ఈ ప్రేస్, ఈ అడోర్స్ అండ్ ఈ సర్వ్స్. దేవుడిని ఏం చేస్తాడు? సేవిస్తాడు. ఇక దేవుని పని తప్ప ఇంకే పని వాళ్ళకి ఉండదు. దేవుని పనే దేవుణ్ణి సేవించే విధానం. ఆయన సేవించడానికి ఆయన ఎవరు పట్టించుకుంటారు? ఆయన ఎవరు చూస్తారు? దేవుని సేవకుడే. ఇదేంటి చెప్పండి? మనం ఎప్పుడు సేవిస్తాము? ఆదివారం సేవిస్తాం, లేదంటే మధ్య కూడికల్లో బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థన, ఫాస్టింగ్, ప్రేయర్. కానీ ప్రతిరోజు సేవించేది ఎవరు? అందుకని అన్నాడు, వారు ఈ సేవ యందే పూర్తి చేయండి, నిత్యము పని కలిగి ఉందురు. వారు ఈ సేవ యందే నిత్యము పని కలిగి ఉందురు. ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ద మ్యాన్ ఆఫ్ అడోర్, ద మ్యాన్ ఆఫ్ సర్వీస్. టీ అంటే ఏంటి చదవండి. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంతగా పశ్చాత్తాపడారో తెలుసా? ఎండిపోయిన ఆ చెయ్యి మామూలు అయిపోయింది, పాడైపోయిన ఆ చెయ్యి బాగైంది, రోగం వచ్చిన ఆ చెయ్యి ఆరోగ్యంగా అయిపోయింది. ఈ రోజున ప్రియులారు, ఎందుకు మన చేతులు ఇలా అయిపోతున్నాయి? ఎందుకు మన జీవితాలు ఇలా ఎండిపోతున్నాయి? ఎందుకు మన బ్రతుకులు ఇట్లా వాడిపోతున్నాయి? ఒక మాట చెప్పిన, సేవకుణ్ణి గౌరవించని ఏ విశ్వాసి దేవుణ్ణి గౌరవించలేడు. ఫస్ట్ యూ హ్యావ్ టు నో హౌ టు ఆనర్ గాడ్ సర్వెంట్, దెన్ ఓన్లీ యూ కెన్ నో హౌ టు ఆనర్ గాడ్.
సేవకుడిని గౌరవించటం రాకపోతే దేవుణ్ణి గౌరవించటం కూడా రాదు. ఉదాహరణకు చెప్పాలంటే వాడు టీచర్కే భయపడ్డు, ఇంక హెడ్ మాస్టర్కి ఏం భయపడతాడు? టీచర్నే గౌరవించడు, ఇంకా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్కి ఏం వస్తాడు? చూడండి ఏమంటున్నాడో చూడండి. మోషే గురించి ప్రభు చెప్తున్న మాటలు. టీ అంటే చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం, 20:12. లేదంటే క్షమించండి, 28:12 ఆ సేవకుడి యొక్క విధానం గురించి చెప్తున్నాడు దేవుడు. అప్పుడు అంటే ఇక్కడ సేవకుడు యాజకుడి గురించి చెప్తూ అతడు 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును. ద డ్యూటీ ఆఫ్ టాలర్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? భరించేవాడు. ఎవరు సేవకుడు అంటే? భరించేవాడు. ఆ పేర్లు అంటే అర్థం ఏంటంటే, వారు ఏం పాపం చేసినా ఈయనే పశ్చాత్తాపడాలి, వాళ్ళు ఏ తప్పు చేసినా ఈయనే ఉపవాసం ఉండాలి, వారికి ఏం నష్టం వచ్చినా ఈయనే కన్నీరు కార్వాలి, నువ్వు అలా భరించాలి పేర్లు. దీనికి గుర్తు ఏంటంటే, ఇప్పుడు 2 భుజముల మీద అంటే అర్థం ఏంటంటే, బ్రదర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ భారం అంతా ఇక్కడ ఉంటుంది, సిస్టర్స్ భారం అంతా ఇక్కడ. దేవుని సేవకుడి యొక్క భారం వారందరూ, ఇప్పుడు మందిరంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రతిరోజు ఏం చేస్తాడు దేవుని సేవకుడు? ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఎవరన్నా విశ్వాసి ఫోన్ చేయగానే ఫస్ట్ అడిగేది ఏంటి? అన్న మా కోసం చేస్తున్నారా? ఇప్పుడు ఏం చెప్పాలి? ఎస్ సార్ నో, అవునా కదా? చేయట్లేదంటే ఎట్లుంటుంది చెప్పండి? అలా చేయకుండా చేస్తున్నామంటే ఇంకెట్లుంటుంది? కాబట్టి ఏం చెప్పాలా? చేస్తున్నాము అని చెప్పాలంటే ఏం చేయాలి? చెయ్యాలి. అన్నోళ్ళు అంటారా, నీకు ఎట్టుంటాయి పేర్లు అన్నీ భలే గుర్తుంటాయి అన్న. మాకు గుర్తుండమంటే మా పనే అది అన్న. ఇంకా రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం కాబట్టి పేర్లు గుర్తుంటాయి, లేకపోతే ఏం గుర్తుంటాయి? ఈ పేర్లు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ పేర్లు మర్చిపోయాం, బంధువుల పేర్లు మర్చిపోయాం, పక్కింటి వాళ్ళ పేర్లు తెలియదు, ఎవరి పేర్లు తెలియదు. ఏంటంట టీ అంటే? ద డ్యూటీ ఆఫ్ టాలరింగ్, ఎ మ్యాన్ ఆఫ్ టాలరెన్స్. భరించేవాడు. చూడండి తర్వాత చూస్తే ఓ అనే మాట చూద్దాం. నిర్గమాకాండం 3:4. ద 5th లెటర్ ఇన్ ద వర్డ్ పాస్టర్. యెహోవా చూచెను. అందుకు అతడు, దట్స్ ఆల్. ఎవరు పిలిచినా పలకరు. ద మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. పిలవగానే ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా. దేవుడు ఎన్నిసార్లు పిలిచాడు? మనం అటు అంటామా? చిత్తం అంటామా? చూద్దాం ప్రభువా, చూద్దాంలే ప్రభువా, ఇలా చేయండి సరే చూద్దాంలే ప్రభువా. ఏం చెప్పాలి ఈయన? చిత్తం. అహరోను ఎప్పుడు అలా అనలేదే, వెంటనే రియాక్ట్ అవ్వలేదే, పలకలేదే, ఒబే అవ్వలేదే. మిరియాము నువ్వెప్పుడు అలా చేయలేదే. ఆయన ఏం చేశాడు? నేను మొదటిసారి అదే కదా ఫస్ట్ మోషేని దేవుడు పిలిచింది. వెంటనే ఏం చేశాడు? చిత్తం ప్రభువా, లోబడినాడు, చిత్తం అని చెప్పాడు. ద మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది అదే. దేవునికి మనం లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటంటే, ఆర్ అంటే ఎవరైనా చెప్తారా? ఏదైనా చెప్పండి, ఆలోచించి చెప్పండి. అంటే పాస్ట్ అంటే మీకు అసలు ఎంతగా అనుకుంటున్నారో నాకు అర్థం అవ్వాలా. ఆర్ అంటే ఏంటి చెప్పండి? రివార్డా? ఇంకా మాకు ఎప్పుడు ఏంటి చెప్పండి బ్రదర్? రిజాయిస్. అవి ఉండవు అసలు, తక్కువే. నిజమే, అవి కష్టమే. ఇంకా చెప్పండి. ఒక సినిమా యాక్టర్ గారు ఫస్ట్ ఆయన పాస్టర్.
సేవకుడిగా వెళ్ళాడంట. ఆ కష్టాలు, ఆ బాధలు అన్నీ చూసి, వామ్మో నాకు దేవుని సేవ వద్దని చెప్పని ఆయన సినిమాలకి వెళ్ళాడంట. సినిమా యాక్టర్ అయ్యాడు ఆయన. ఒక యవనస్తుడు సినిమా యాక్టరు. నాకు ఆయన గురించి ఒక బ్రదర్ చెప్తున్నాడు. ఈ సినిమాలు, ఈ లోకము ఇవన్నీ వద్దని ఆయన దేవుని సేవకుడయ్యాడు. నాకు ఆయన చూసినప్పుడు నాకు ఒకటి నచ్చిందండి. ఈ రోజున ఎంతమంది వారు దేవుని సేవకులైన హీరోల్లాగా చూపించుకుంటున్నారు. కానీ నేను హీరో అయ్యండి సేవకుడిగా చూపించుకొని సేవకుడయ్యాడు. ఆయన పేరు ఏదో చెప్పారండి, పాస్టర్ రాజా ఏబేల్. నిజంగా ఈ తరానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆయన ఎవరో నాకు తెలియదు కానీ విన్నాను. ఈరోజు యవనస్తులు చూడండి ఎంతమంది. నేను ఒకసారి ఒక మా స్టూడెంట్ ఏదో ఫంక్షన్ అయితే వెళ్తే నేను కూడా వెళ్ళాను. వస్తుంటే ఆయన పిలిచారు. ఓ ఆ కారు, ఆ సూటు, అబ్బో అసలు ఇది, ఆయనతో కొంతమంది జనాలు. నేను అడిగాను, ఏరా సినిమా యాక్టర్లను పిలిచావా అంటే, సినిమా యాక్టర్ కాదు సార్, మరి ఎవరు? ఆయన మా పాస్టర్ గారు సార్ అన్న. వామ్మో, పాస్టర్ గారు ఆయన. అప్పుడు నేను ఇంకా కాలేజీలో ఉన్నాలేండి. అంత భయంకరం అండి. ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడు, అన్నీ విడిచిపెట్టి ఆయనకు చెప్పాడంటే ఈయన. అప్పుడు పాస్టర్ గారు అయ్యుండి సినిమాల్లోకి వెళ్ళిన వ్యక్తి పేరు నేను తెలుసుకున్నాలేండి. ఆయన పేరు బాబు మోహన్ గారంట. ఆయన ఒకప్పుడు గాడ్ సర్వెంట్. ఆ కష్టాలు, ఆ బాధలు చూసి ఏం చెప్పాడంట, తమ్ముడు నువ్వు సేవలోకి వెళ్తున్నావు, చాలా జాగ్రత్త, ముళ్ళ కిరీటం అయ్యా, చాలా సమస్యలయ్యా, చాలా ఇబ్బందులు ఉంటాయ్యా, సినిమాల్లా కాదయ్యా, చాలా కష్టాలు, కన్నీళ్ళు, నువ్వు వద్దు అని చెప్పాడంట. అప్పుడు చెప్పాడంట, అంకుల్ వాటన్నింటికి రెడీ అయ్యి నేను వెళ్తున్నాను అంకుల్, నా కోసం ప్రార్థన చేయండి అంటే ఏడ్చి ప్రార్థన చేశాడంట. నేను చేయలేదు, నువ్వు చేస్తున్నావా? ఎందుకంటే ఆయన కూడా అదే వయసులో దేవుని సేవకు వచ్చాడు. కానీ ఆ కష్టాలన్నీ చూసి, ఆ కన్నీళ్ళు, ఆ ఆకలి దప్పులు, ఆ పరిస్థితులు చూసి ఇది కష్టం అనుకొని దేవుని సేవ వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయి ఒక సినిమా యాక్టర్ అయిపోయాడు. మరి ఈ సినిమా యాక్టర్ ఏం చేసినాడు? అన్నీ వదులుకొని. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, ఆయన చెప్పాడంట, తమ్ముడు పాస్టర్ జాబ్ ఈజ్ రిస్కీ జాబ్ అన్నాడంట. ఏ జాబ్ అంటే అది? రిస్కీ జాబ్. నువ్వు ఇక్కడ చక్కగా యాక్షన్ చేయొచ్చు, ఇక్కడ ఏసీలో ఉండొచ్చు, ఇక్కడ మంచి పేరు వస్తుంది, మంచి పలికిబడి వస్తుంది, కొన్ని లక్షలు వస్తాయి, కారు ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, అక్కడ ఏముండవు. కానీ వదులుకొని మరి ఈ జోడు చాలామంది సినిమా యాక్టర్స్ అటు వస్తున్నారు కానీ మరి వెళ్ళిపోతున్నారు. ఎందుకనంటే వీళ్ళని చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయితే ఆయన ఉంటాడు అనుకుంటున్నాను నేను దేవుని సేవలోనే అంతం వరకు. గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఈరోజు పాస్టర్లము అనుకొని చెప్పేవాళ్ళు ఎంతోమంది సినిమా యాక్టర్లాగా కనపడుతున్నారండి. వాళ్ళు సినిమా యాక్టర్లాగా వాళ్ళే డ్యాన్స్లు వేయటం, వాళ్ళే స్టెప్స్ వేయటం, వాళ్ళే ఏంటి మన పక్క ఊర్లో ఒక ఆయన ఉన్నాడులేండి, మీకు చూసారా లేదో, ఎంత పేరంటే యూట్యూబ్లో ప్రతి వారం ఒక వాయిస్లో మెసేజ్ చెప్తాడు. అదొక టాలెంట్. జనాలు వెళ్తారు, వేల మంది వెళ్తారు. ఐ డోంట్ వాంట్ టు టెల్ హిజ్ నేమ్. ముందే చెప్తాడు, నెక్స్ట్ వీక్ ఎన్టీ రామారావు గారు మనకు వాక్యం చెప్పబోతున్నారంట. అంటే ఎన్టీ రామారావు గారు వాయిసే ఆ డైలాగ్ మెసేజ్ అంతా నేను విన్నానండి, యూట్యూబ్లో విన్నా. ఒక బ్రదర్ చెప్తే నమ్మలా, నాకు వినిపించాడు, ఆశ్చర్యపోయా. ఒక్క మెసేజ్లో 5 వాయిస్. దేవుని సేవ అంటే మిమిక్రియా? చాలా దుఃఖం అనిపించింది నాకు. బట్ వేల మంది. మా పాస్టర్ గారు సేమ్ చిరంజీవిలాగా మాట్లాడతాడు తెలుసా. ఆరాధన వర్తమానం చిరంజీవి గారు, బల్ల వర్తమానం బాలకృష్ణ గారు, యూత్ మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు. రియల్ అండి, అది జోక్ కాదు, నవ్వుతున్నారు. అంత భయంకరం అండి. విన్నారా బ్రదర్ మీరు? అంత భయంకరం. నేను ఆ ప్రాంతం పేరు కూడా చెప్పట్లే, ఎందుకంటే విమర్శించడం నాకు ఇష్టం లేదు. మన పక్కన 10 కిలోమీటర్లే. అరే జనాలు ఎంత ఇది అవుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకము, ఈ పాపము, ఈ అన్నీ నాకు వద్దు అనుకొని మానుకొని సినిమాల్లో నుంచి సేవకులు అవుతుంటే, సేవకులుగా ఉంటూ ఈ రోజున సినిమా యాక్టర్స్ లాగా, ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. ఇతరులని ఆకర్షించటం, మంచి డ్రెస్సులు వేసుకోవటం,
ఎందుకండి అవన్నీ? పిల్లరా, ఒక మాదిరి కావాలి, మాదిరి కావాలి. పిల్లోడు, చిన్న పిల్లోడండి, వాళ్ళ పాస్టర్ గారిలాగే నడుస్తాడు, వాళ్ళ పాస్టర్ గారిలాగే మాట్లాడతాడు. ఏంటి సంగతి అంటే యూట్యూబ్లో పెట్టారు ఎవరో, అంటే ఆ స్టైలు అలా నడుస్తాడంట ఆ పాస్టర్ గారు, ఆ స్టైల్గా మాట్లాడతాడంట, అట్లాగంటాడంట. అది మాదిరా? పిల్లోడు ఇప్పుడు చెడిపోయినట్ట మంచిగా ఉన్నట్ట చెప్పండి? పాడైపోయినాడు. పిల్లారా, అంటే నేను ఇక్కడ కొన్ని నెగిటివ్ థింగ్స్ ఎందుకు ఈ మాట చెప్పానంటే, ద డ్యూటీ ఆఫ్ రిస్క్ ఎంత రిస్కో తెలుసా? ఇందాక చెప్పాను కదా, ఆ వ్యక్తి ఏమైపోయినాడు, దూకేసి ఆ బిడ్డని ఇచ్చాడు, తనకు ఈత రాదు. మోషే అదే చేశాడు. ఇక దేవుడు అన్నాడు అందరిని చంపేస్తానన్నాడు, ఇక వీళ్ళు అసలు నరకానికే వెళ్ళాలి. మోషే ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? అది రిస్క్ అంటే, ప్రభువా వీళ్ళందరినీ క్షమించు, అవసరమైతే నా పేరు జీవ గ్రంథం నుంచి ఎవరైనా చెప్పగలరండి? ఇది చెప్పగలరా? చదవండి, ఆ మాట చదవండి. టైం అయిపోయింది మనకి, క్షమించండి. నిర్గమాకాండం 32 32. అయ్యో అబ్బా, నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు ఏం చెయ్యి. దిస్ ఈజ్ రిస్క్. అవసరమైతే నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది, నీ పేరు తీసేయాల్సి వస్తుంది, ఆ శిక్ష నువ్వు భరించాల్సి వస్తుంది. ఏం చేసినాడు హోషేయతో? ఏం చేసినాడు? నువ్వు తినాలి, అవన్నీ నువ్వు చేయాలి, అలాగా నువ్వు ఇలా ఉపవాసం ఉండాలి, నువ్వు ఇలా కష్టపడాలి. ఏంటి ప్రజలు అలా చేయట్లేదు కాబట్టి నువ్వు ఉండు, అప్పుడు నా కోపం తగ్గిద్ది అనేవాడు. చేసినాడు ఆ సేవకుడు. హెచ్కేలు కానీ, హోషేయ కానీ, పాత ప్రవక్తలు అందరూ కూడా. వీళ్ళరా, ఏంటి చెప్పండి? ద డ్యూటీ ఆఫ్ రిస్క్. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చెప్పండి, మోషేకి ఎందుకు మీరు విరోధంగా మాట్లాడారు? ఈరోజున ఇక్కడ నేను ఒక దేవుని సేవకుడి గురించే కాదు, కానీ బల్ల దగ్గర ప్రతి విశ్వాసి గురించి నువ్వు విరోధంగా మాట్లాడకూడదు, ఎదిరించకూడదు, తీర్పు తీర్చకూడదు, పగబట్టకూడదు, అసూయ పడకూడదు. ముఖ్యంగా ఏంటంటే అసూయ అసూయ అసూయ. సార్ ఒక ఆయన చాలా బాధపడ్డాడు. ఏమని బాధపడ్డాడు? అన్నా, మా పాస్టర్ గారికి 2 ఫోన్లు ఎందుకన్నా? నీకెందుకయ్యా ఆయన గురించి? ఆయనకి ఎవరో ఇచ్చారు. నేను కూడా ఒక చిన్న ఫోన్ వాడేవాడిని, శాంసంగ్లో ఫస్ట్ ఫోన్ అదే వాడదామని నేను డిసైడ్ అయిపోయి కొనుక్కున్నా. ఇప్పటికి ఉంది. కానీ ఊరుకుంటారా? నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడులేండి, నేను తింటేనే తింటాడు. ఇక నేను సంతోషంగా ఉంటేనే ఉంటాడు. ఈ ఊరు కాదు, వేరే ఊరిలో ఉంటాడు. ఒకరోజు వచ్చి నా ఫోన్ చూసి, నేను ఆ షాప్కి వెళ్ళినప్పుడు, నాకు బాగా గుర్తు, బెంజ్ సర్కిల్ దగ్గర ఉంటుంది సామ్సంగ్ షాపు. నేను వెళ్ళినప్పుడు ఒకటే అడిగా, ఏమండి ఈ షాపులో చిన్న ఫోన్ ఏది, తక్కువ రేటు ఫోన్ ఏది అంటే అది ఇచ్చాడు, చిన్నది. నేను 6 నెలలు కొనుక్కున్నాం. ఇప్పుడు ఆయన వచ్చి అదే షాపుకి తీసుకెళ్ళి, సార్ ఈ షాపులో పెద్ద ఫోన్ ఏది, లాస్ట్ రేట్ ఫోన్ ఏది? నన్ను గుర్తుపట్టింది ఆమె. ఇదేంటి, ఈయనేంది ఇట్ట మాట్లాడతాడు, ఈయనేంది ఇట్ట మాట్లాడుతున్నాడు. ఈ గేవ్ దట్ అమౌంట్. నేను అప్పుడు తీసుకోలేదు, కానీ బలవంతం చేస్తున్నప్పుడు ఇంకొకసారి నేను తీసుకున్నాను. ఆ ఫోన్ తీసుకున్నప్పుడు ప్రసాద్ అన్న కూడా వచ్చాడు, ఆయనకు తెలుసు ఎవరు ఇప్పించారు. కారణం ఏంటంటే, అలాంటి సందర్భాలను బట్టి వాడాల్సి వస్తుంది. కానీ మేము లేదంటే మేము ఒక అతిశయంగా అలాంటి ఫోన్లు మేము కొనం. ఈ ఫోన్ 1000 రూపాయలు అయితే ఈ ఫోన్ ఎంత బ్రదర్? గట్టిగా చెప్పమాకండి బ్రదర్. ఆ ఫోన్ 1,00,000 రూపాయలు. నేను ప్రియులారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, అలాంటి అసూయ నీ సహోదరుడు, నీ సహోదరి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు.
ఏ కష్టాన్ని బట్టి, ఏ బాధని బట్టి వాళ్ళకి ఇచ్చాడు. నువ్వు అసూయపడొద్దు. అటు ఇక్కడ నా గురించి, సేవకుల గురించి అని చెప్పట్లేదు, కానీ ప్రతి విశ్వాసి గురించి. ఇక్కడ సమాజ మందిరం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు వీళ్ళందరూ సమానమే. మోసే, ఆరోను, మిరియాం, ఒక క్రమశిక్షణ. దేవుడు వచ్చాడు, దిగొచ్చాడు, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఇంకా బల్లలోకి వెళ్ళే ముందు ఏదైనా విరోధం ఉందా నీకు? నీకేదైనా అసూయ ఉందా? ఇంకేదైనా ఇది ఉందా? ఏదన్నా ఉందా? ప్రభా తీసివేయ. గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడు కూడా ఏదన్నా వాడుతున్నాడంటే, ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు కూడా నాయి కాదు. నా పక్కనే ఉన్నాడు ఆ సహోదరుడు. నిన్న కూడా చెప్పా, బ్రదర్ మీరు ఇచ్చినవి వాడొద్దంటే చెప్పండి, మానేస్తాం. ఉన్న సేవకుల పక్షాన్ని చెప్తున్నా, నా గురించి కాదు. ఫోన్లు వాడొద్దంటే చెప్పండి, వాళ్ళు మానేస్తారు. అయితే విలాసవంతంగా ఉన్న వాళ్ళ గురించి ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పట్లేదు. కానీ ప్రియులారా, ఆ సేవకుడు కారులో వస్తున్నాడు అంటే ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎన్నిసార్లు నడిచెళ్ళి ఉంటాడు, ఎంతకాలం సైకిల్ దొక్కుంటాడు, ఎంత ఆయన అనారోగ్యం వచ్చి ఉంటుంది. ఎవరో ప్రేమించి ఏదో చేసి ఏం చేసి ఉంటాడు ఆయనకి? కారు ఇచ్చారు. మా పాస్టర్ గారికి కారు ఉందండి, ఎందుకు నీకు ఆ బాధ ఎందుకు? లేరా ఈ దినాల్లో ఎంతమంది లేరు? ఆ సేవకుడు ఎంతో హెచ్చింపబడుతున్నాడని ఆ పెద్దలు ఏం చేశారో తెలుసా? ఓ బ్రదరు ఏడుస్తూ చెప్పాడు సేవకుల మీటింగ్లో. నేను ఆశ్చర్యపోయా. ఎలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఆ సేవలో. ఒక గ్రామంలో ఆయన పరిచర్యకు వెళ్ళాడు, దేవుడు ఆయన ఆశీర్వదించాడు, చాలామంది విశ్వాసులు వస్తున్నారు. ఆ 4 పెద్దలు ఉంటారు, వాళ్ళు సంఘ పెద్దలు. వాళ్ళకి సేవకులంటే ఇష్టం లేదు. సేవకుని ఎందుకు తీసుకొస్తారంటే, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కరిని వచ్చి వాళ్ళని బాగా వాళ్ళ మీద టార్చర్ పెట్టి, వాళ్ళ మీద పగ తీర్చుకొని కష్టపడి వాళ్ళని పంపించేస్తారంట ఆ గ్రామంలో. ఆ 4 పని అదే. అందుకనే మందిరం కట్టి పాపం ప్రయాసపడి అన్నీ చేశారంట. సేవకుల్ని హింసించే పని. సరే, ఈ సేవకుడు వచ్చినాడు, ప్రార్థన చేస్తున్నాడు, కొంతమంది విశ్వాసులు వస్తున్నారు. ఒక ఆయన పాపం బండి కొనిచ్చాడంట, ఇంకొక ఆయన వాచీ కొనిచ్చాడంట, ఇంకొక ఆయన ఫోన్ కొనిచ్చాడంట. ఇవన్నీ చూసి ఏం చేశారు ఈ పెద్దలు? వాళ్ళకి చెప్పి, విశ్వాసులకు చెప్పి, మీరు ఇవ్వకూడదు, సేవకులకు ఇవ్వకూడదు, మరి ఎవరికి ఇవ్వాలి? మాకేయండి, మేము మొత్తం ఇస్తాం, మీకెందుకు ఇస్తాం? చివరికంటండి, ఆ సేవకుడి మీద 4 సంఘ పెద్దలు చేసిన పని ఏంటో తెలుసా? చేతబడి చేయించారండి. చేతబడి చేయిస్తే ఆ సేవకుడు చెప్తున్నప్పుడు ఏడవని సేవకుడు లేడండి. కృష్ణా జిల్లా గాడ్ సర్వెంట్ మీటింగ్స్లో చెప్పాడు ఆ బ్రదరు సాక్ష్యం చెప్తున్నప్పుడు. పెద్దలారా, ఇలాంటి పని న్యాయమేనా మీకు? విశ్వాసులారా, మీకోసమే కదా వచ్చింది, మీకోసమే కదా సమర్పించుకుంది, మీరే కదా రమ్మని పిలిచింది, మీరే కదా ప్రార్థన చేయించుకుంటుంది, మీరే కదా వాక్యం చెప్పమంది, మరి ఎందుకు మీకు ఈ బాధ? దేవుని సేవకుడు అంటే రిస్కీ జాబ్. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. పెద్దలు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మన మోరియా సియోన్లో ఉన్న పెద్దల్ని నా జీవితంలో, ప్రపంచంలో ఎక్కడ ఉండరేమో అలాంటి పెద్దలు. అంత ప్రేమ, అంత త్యాగం, అంత యథార్థత, అంత నీతి, అంత నిజాయితీ వారు పెద్దలుగా ఎప్పుడు చెప్పుకోరు. హెబ్రోను మోరియాలో 7 పెద్దల్ని, సియోన్లో 7 పెద్దలను పెట్టారు హెబ్రోన్ ద్వారా. ఏ రోజు వాళ్ళని ఎల్డరని చెప్పుకోలేదండి వాళ్ళు. నేను చెప్తున్నా, అన్న ఎందుకన్నా నా గురించి అలా చెప్తారంటారు. ఆ పేర్లు ఆ 7కే తెలిసి, ఇక్కడ ఎవరికి తెలియదు. బైబిల్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు, సియోను పెద్దలు 7 ఇక్కడ ఉన్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, తగ్గింపు, దీనత్వము, భారము, సేవలో సహకారము. దేవుని మహింపరుస్తున్నా నేను. అలాంటి పెద్దలు ఉండబట్టే ఇక్కడ మేము సేవ చేయగలుగుతున్నాము. పిల్లరా, రోజున ఏ జాబ్ అంటే ఇది? ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారు అంటే ఏంటి చెప్పండి. ఒక ఊరు వెళ్తే ఆ ఊరిలో మరీ అండి అసలు పాస్టర్ని పలకం కాదు, ఏమంటే మీరు పాస్టర్ గారు మీరేనా అంటుందామా? పాస్టర్ గారు మీరేనా అంటుంది. అమ్మ కొంచెం అన్ని మంచిగా పలుకమ్మా అంటే. నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు?
అంటే ఇక్కడ బాధ ఏంటంటే ప్రభు ముందే చెప్పు, నిన్ను ముట్టినవాడు అంటే ఇప్పుడు సేవకుడిని తిట్టారంటే ఎవరిని తిట్టినట్టు? టీచర్ వెళ్తా ఏం చేస్తాడంటే, అరే ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు, ఒక 10 నిమిషాలు క్లాస్ చూసుకొని ఒకరిని పెడతారు అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి మిగతా పిల్లలందరూ? వీడికి వీడిని తిట్టారంటే ఎవరిని తిట్టినట్టు? వీడి మాట లోబడలేదంటే ఎవరికి లోబడినట్టు? వీడిని గౌరవించలేదంటే ఎవరిని గౌరవించినట్టు? అదే పాస్ట్ జాబ్ అంటే. ఏంటంట? డ్యూటీ ఆఫ్ ప్రేయర్. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. రెండవది డ్యూటీ ఆఫ్ ఆరాధించాలి ప్రభుని. నిత్యం ఆరాధిస్తూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి. మూడవది ఏంటంట? సర్వీస్. ఆయన సేవించాలి. ఇంకా ఆ పని తప్ప ఇంకొక పని ఉండదు. నేను కూడా దాదాపు 7 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుంటూ పరిచర్య చేశా. ఆ తర్వాత పెద్దలు అస్సలు ఒప్పుకోలే. హెబ్రోన్ పెద్దలు, మనుషులు చెప్తే నేను రాలేదు, కానీ మన దేవుని సేవకులు పెద్దలు కొంతమంది చెన్నైలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ ఇది దేవుని చిత్తం, నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలి అంటే 3 నెలలు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? ఏంటంటే డ్యూటీ ఆఫ్ సర్వింగ్. తర్వాత ఏంటి? భరించాలి కష్టాలు, నిందలు, బాధలు. అందరి సమస్యలు చెప్పుకుంటారు కదా, సార్ నాకు బాగా గుర్తండి. ఒక ఊరు వెళ్ళాను నేను పరిచర్యకి, మందిరానికి వెళ్తే అయిపోయిన తర్వాత ఆ సేవకుడు చెప్పాడు, అన్నతో ప్రార్థన చేయించుకున్న వాళ్ళు చేయించుకోండి అని చెప్తుంటే ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్తున్నారు, అట్లా నన్ను ప్రార్థన చేయించుకుని వెళ్తా ఉంటాయి. టైం అయిపోతుంది, 2 అయిపోయింది, 2:30కి మళ్ళీ యూత్ మీటింగ్ ఉంటుంది. నేను వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. చెప్తానే ఉంటే ఇంకొక ఆవిడ వచ్చింది. తిరుపతి దగ్గర ఒక ఊరు అంటే అది కలికిరి. ఆమె వచ్చి చెప్తా ఉంది, అయ్యా ఎట్ట జరిగిందా అని అవన్నీ చెప్తా వస్తుంది. నేను విసుక్కోలేదు, కానీ టైం అయిపోతుందని చెప్పని, అమ్మ నేను చేస్తాలే అమ్మ ప్రార్థన, వెళ్ళమ్మా అంటే ఇక ఏడ్చిందండి. నువ్వే విసుక్కుంటే ఇంకెవరికి చెప్పాలన్నా, నువ్వే అట్టంటే ఇంకెవరికి చెప్పాలి. ఎంత బాధపడింది ఆ మాట. నాకు నిజంగా నేనే విసుక్కుంటే ఎవరికి చెప్పిద్ది అమ్మ? నేనే వినకపోతే ఆమె ఎవరికి చెప్పుకుంటుంది? అవని అయినా నువ్వే విసుక్కుంటే ఇంకెవరికి చెప్పుకోవాలన్నా నేను, నువ్వే వినకపోతే ఇంకెవరితో మాట్లాడాలన్నా నేను, అట్టని గంటలు చెప్తావా? నేను అనలేదులే మాట. చాలా బాధ అనిపించింది. అయ్యో నిజమే కదా, దట్ ఈస్ ద డ్యూటీ. అందరి సమస్యలు వినాలా, అందరి కోసం. అదే చెప్పాడు సమూయేలు, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే ఏం చేసినట్టు? సేవకులు చేసే పెద్ద పాపం ప్రార్థన చేయకపోవటమే. చేయాలి. అందుకనే దానికోసం ఒక బ్రదర్ అన్నాడు, అన్న ఈ పేపర్లు ఇవన్నీ పోతాయని ఫోన్లో ఒక యాప్ ఇచ్చాడు. అందులో మీ అందరి పేర్లు ఉంటాయి, మొత్తం పేర్లు ఉంటాయి, అందరి పేర్లు అక్కడ ఉంటాయి. ప్రార్థన చేయాలి, చేయకపోతే పాపము. తర్వాత ఏంటి? ఒబీడియన్స్. లోబడాల ప్రభుకి. ఆయన ఎటు వెళ్ళమంటే వెళ్ళాలా, ఏం చేయమంటే చేయాలా. ఒబీడియన్స్. తర్వాత రిస్క్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు రిస్క్ చేయాల్సి వస్తుంది. ఆ రిస్క్ చేసే బోల్డ్ మంచి చనిపోయారు మొన్న సీజన్లో. రిస్క్ చేసి వెళ్ళి దర్శించారు, రిస్క్ చేసి వెళ్ళి ప్రార్థించారు. అసలే ఆయనకు బాగోదు అన్నా, నువ్వు వచ్చి ప్రార్థన చేయాల్సిందే అనిందంట ఆమె. కరోనా పేషెంట్ ఆమె. సరే పాపం అక్కడికి అందరు వద్దన్నారంట, అన్న ఇంట్లో చేయి ప్రార్థన అంటే, లేదన్నా నువ్వు రావాల్సిందే, రాకపోతే నా మీద ఉంటుందంట ఆవిడ. వెళ్ళాడు. సరే వెళ్తే ఊరుకుంటుందా? ఏందన్నా మాస్క్ పెట్టుకున్నావు, నా మీద అనుమానమా? తీయి, ప్రేయర్ చేయి. ఏందని అట్టు చేస్తున్నావు? మీద చేయబెట్టి చేయి. ఆ సేవకుడు చచ్చిపోయాడండి పాపం, చచ్చిపోయాడు. దట్స్ అ రిస్కీ జాబ్. ఒక మాట చెప్పనా, లాస్ట్ సీజన్లో చచ్చిపోయింది ఎవరు ఎక్కువ? చెప్పండి, ఎవరు చచ్చిపోయారు? సేవకులు. ఆ మాట చెప్పడానికి మమ్మల్ని ఉంచాడు. ఎవరు చనిపోయింది?
అందరు గాడ్ సర్వెంట్సే. ఎంతమంది సేవకులండి, టపా 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 పాస్టర్స్ అది అన్నీ ఏమైపోయినాయి. ఒక బ్రదర్ చెప్తున్నాడు, అన్న మా సేవకులు చాలామంది చచ్చిపోయారు, మా ఊర్లో పెద్దలందరూ బాగున్నారంట, ఫోన్ లేని నాళ్ళన్నా బాగున్నారు, సంఘ సంఘ పెద్దలు బాగున్నారన్న. ప్రియులారా, పెద్దలు కూడా చాలా అలా ప్రయాస వేరు. టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది. నేను చెప్పాలనుకున్న వర్తమానం 25% చెప్పాను. పాస్టర్ అంటే ఇట్స్ పాస్డ్ బై గాడ్. దేవుని దృష్టిలో ఇంకొక మాట చెప్పాలంటే, దేవుని దృష్టిలో సక్సెస్ అయ్యాడు. దేవుడు టెస్ట్ పెట్టినప్పుడు ఏమైపోయాడు? పాస్ అయ్యాడు. పాస్డ్ బై గాడ్. అంటే యాక్సెప్టెడ్ బై గాడ్. దేవుడు అంగీకరించాడు ఆయన్ని. ఎస్ అంటే ఏంటి? సఫర్డ్ బై గాడ్. దేవుడు పెట్టే శ్రమలకు, కష్టాలకు ఒప్పుకున్నాడు. టీ అంటే టెస్టెడ్ బై గాడ్. దేవుని పరీక్షలో గెలిచినవాడు. ఓ అంటే ఆఫర్డ్, తను అప్పగించుకొని నలిగిపోయినవాడు, ఆఫర్డ్ బై గాడ్. ఆర్ అంటే రిస్క్డ్. ఆ రిస్క్ అన్నిటికీ ఏం చేశాడు? ఈరోజు నా ప్రియులారా, పాస్టర్స్ డే కాబట్టి నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది. కానీ బట్ నాట్ ఓన్లీ అబౌట్ పాస్టర్స్ బట్ ఆల్సో ఎవ్రీ బిలీవర్. ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సహోదరుడికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇద్దాం. విరోధంగా మాట్లాడద్దు. జాగ్రత్తని చేయండి, పోద్దేమో, జాగ్రత్తని చెయ్యి, ఏమైపోద్దో తెలియదు. సార్ అలాగే జరిగింది అంటే బ్రదర్ చెప్పాడు ఆయన సాక్ష్యంలో. ఆయన సువార్త చెప్తున్నాడని చెప్పని ఆ ప్రాంతానికి వెళ్ళి, ఒక అడవి ప్రాంతంలో ఇక ఆయన్ని ఏదో చేద్దామని ఒక ఆయన గొడ్డలు పట్టుకొని వచ్చాడంటండి. గొడ్డలు పట్టుకొని నరుకుదామని అట్లా వచ్చాడంట. చెయ్యి అట్లాగే ఆగిపోయిందంటండి. చెయ్యి అట్లాగే ఆగిపోయిందంట. ఆ గ్రామం అంతా గడగడలాడిపోయారు. అరగంట సేపు ఇక ఇట్లా చెయ్యికి ఇంతే, కిందకి రాట్లా, పైకి రాట్లా. ఇంకా అంటున్నాడంట, గొడ్ల బరువెక్కింది తీయండి అంటున్నాడంట చేతిలో. ఇంకా వేరే వాళ్ళ గొడ్ల తీస్తారు. తర్వాత మళ్ళీ ప్రార్థించి సేవకుడు కన్నీరు కాల్చినప్పుడు ఆ చేయి కిందకు వచ్చిందంట. అలాగే ఉంటే అట్లా పెట్టుకున్నాడు రోడ్డు మీద, ఎట్టుంటుంది చెప్పండి? చూసే వాళ్ళకి ఎట్టుంటుంది? నీ సహోదరుడికి విరోధంగా మాట్లాడుతున్నావా? నీ సహోదరుడిని విమర్శిస్తున్నావా? నీ సహోదరుని తక్కువ చేస్తున్నావా? ప్రేమించు, గౌరవించు, సహకరించు, వారి కొరకు ప్రార్థించు, వారి సంతోషంలో నువ్వు సంతోషించు. నీ సహోదరుడికి ఇచ్చాడంటే నీకు ఇచ్చినట్టే దేవుడు. నీ మందిరంలో ఒక సహోదరుని దీవించాడంటే నిన్ను దీవించినట్లే. కాబట్టి దేవుడు వారికి నేర్పించిన పాఠం ఏంటంటే, మీరందరూ కలిసి ఒక సమాజంగా ఉన్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు. మిరియాము ఎందుకు నీ ఆలోచన? అహరోను ఎందుకు నీ ఆలోచన? ఇప్పుడు చెప్పండి. ఇదంతా విన్న తర్వాత మోషే వచ్చి ఏం చేశాడు? చెప్పండి. కొంచెం 5 నిమిషాలు టైం తీసుకున్నా ఈరోజు, తప్పదు, మీకు తీసుకోవాలి కొన్నిసార్లు. చెప్పండి. ఏం చేశాడు? నవ్వాడా? ప్రభువా ఆ చెయ్యి కూడా చూడయా, ఒక్క చెయ్యని అన్నాడా? ఏమన్నాడు? అయ్యో ప్రభువా, ఎట్లా కన్నీరు గారు చేర్చాడండి. అయ్యో ప్రభువా, ఆ అన్న మాట చూడండి ఎట్లా ఉందో, చదవండి. మోషే ఎలుగెత్తి, అబ్బా ఈ బాధ మనకు వస్తుందా అండి? అక్క చూసావుగా, ఇంకొక మాట నన్ను అన్నావు అనుకో, నీకు అట్ట ఉండాల్సిందే, జీవితాంతం నువ్వు అట్ట ఉండాల్సి అంటాడు. అనొచ్చు మనమైతే మనుషులంగా. ప్రభు, అయ్యో ప్రభువా, ఎలుగెత్తి ఏమన్నాడు? దేవా దయచేసి, అబ్బా దిస్ ఈజ్ ద వర్క్ డీడ్ ఆఫ్ ఏ గాడ్ సర్వెంట్. ఏం చెయ్యి, బాగు చేయి ప్రభువా. చూసారు ఏమన్నాడు? దేవుడైనా కర్లించక నేనేమొచ్చేసింది? 7 రోజులు ఉండాల్సింది. లేదు ప్రభు, ఇప్పుడే చేయి ప్రభు, ఇప్పుడే స్వస్థపరచు ప్రభు. కాబట్టి ఈరోజున ప్రియులారు, మన ఇతరుల పట్ల మనం అలా ఉందాం. చూసావా, అక్క కొంటుతుంది, నన్ను ఏదో అనింది మొన్న అనుకోవద్దు మీరు. లేదు, అట్లా ఆనందపడే వాళ్ళు ఉంటారు. అక్క జ్వరం వచ్చింది అక్క అంటే, వచ్చింది మొన్న ఏమన్నావు నువ్వు? ఇట్లా సంతోషించొద్దు.
సంతోషించొద్దు. మళ్ళీ సంతోషం, ప్రభువా నన్ను తిట్టింది కాబట్టి నువ్వు న్యాయం చేసావయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఉన్నారా లేదా? చాలామంది వాళ్ళ గురించి ఏడు, వారి గురించి కన్నీరు కారు, వారి గురించి బాధపడు. ఇది ఒక దేవుని సేవకుల్లో, మోషేలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు. కాబట్టి ఈ రోజున నేను కూడా ఈరోజు ఒక విశ్వాసిగానే ఇక్కడ మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని మీకు వివరిస్తున్నాను. దేవుని సేవకుడైన మోషే ఎలా ఉన్నాడో మనం కూడా అలాగా, ఒక దేవుని సేవకుడిలాగే నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఒక విశ్వాసిగా మనందరం ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు సమాధానంగా ఉంటూ, ఈర్ష్యలు, కుట్రలు, కుతంత్రాలు వద్దు. లేకపోతే ఏమైపోయింది? చెయ్యి ఏమైపోయింది? జాగ్రత్త. జీవితమే ఎండిపోయే పరిస్థితులు ఉంటాయి, కుటుంబాలు ఎండిపోయే పరిస్థితులు ఉంటాయి. అది రాకుండానే ప్రభువా కనెక్షన్. ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడి ఉంటుంది మిరియాం. దేవుడి తర్వాత వాడుకోలేదా మిరియాముని? వాడుకున్నాడు. మిరియాం దేవుని స్తుతించలేదా? ఆమెకి ఇచ్చిన టాలెంట్ ఏంటి? మిరియాంకి ఇచ్చిన టాలెంట్ ఎందుకు చెయ్యి ఎండిపోయిందో తెలుసా? కాలు ఎందుకు ఎండిపోలా? ఎందుకు కంటి చూపు పడిపోలా? ఎందుకు? దేవుడు ఆమెకు తలాంత్ ఇచ్చాడు. ఏంటి ఆ తలాంతు? తంబురు వాయించేది. ఇప్పుడు చెయ్యట్టుంటే తంబురు వాయించగలదా? దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చే తలాంతులు పోగొట్టుకుంటావు, దేవుడు నీకు ఇచ్చే వరాలు పోగొట్టుకుంటావు. ఒకవేళ అలా ఉన్నప్పుడు ఇంకో కొన్ని తలాంతులు ఇస్తాడు నీకు, మంచిగా ఉన్నప్పుడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల ఉంచి మోకరించండి. అవకాశం ఉన్నవారు కళ్ళు మూసుకోండి. అవును ప్రభు, ఇంకా నేను ఎక్కడ మిరియాములాగా ఉన్నానో సిస్టర్స్ పరీక్ష చేసుకోవాలా ప్రభు. నేను ఇంకెక్కడ అహరోన్ ఏమో అనలేదు, కానీ బట్ సపోర్టెడ్ మిరియాం.